అలానే మిసెస్ రావు, ముఖేష్ అంబానీ మరోవైపు ఆదాని, వీళ్ళిద్దరికీ క్లీన్ చిట్ లభించేసింది. ఈ మధ్యకాలంలో ఆదాని గ్రూప్ మీద హిడెన్బర్గ్ అనేటువంటి ఒక షార్ట్ సెల్లింగ్ కంపెనీ అమెరికా బేస్డ్ది, అది ఒక న్యూస్ రాసింది. ఆదాని లేనటువంటి లాభాన్ని ఉన్నట్టు చూపిస్తున్నారు, ఫ్రాడ్కి పాల్పడుతున్నారు అనేది ఆ న్యూస్ సారాంశం. దాని మీద సెబీకి ఆదాని గ్రూప్ కంప్లైంట్ చేసింది. అన్నీ పరిశీలించిన తర్వాత క్లీన్ చిట్ ఇచ్చేసింది ఆదాని గ్రూప్కి. ఎలాంటి మోసాలు ఎలాంటి పొరపాట్లు లేవు ఆదాని గ్రూప్ కంపెనీల్లో, హిడెన్బర్గే తప్పుడు న్యూస్ రాసింది అని చెప్పి. విచిత్రమైన పరిణామం ఏంటంటే హిడెన్బర్గ్ కంపెనీనే ఆల్మోస్ట్ క్లోజ్ చేసింది, కార్యకలాపాలు లేవు ఇప్పుడు ఆ కంపెనీ కార్యకలాపాలే లేవు. కానీ ఇప్పుడు ఆదానికి క్లీన్ చిట్ వచ్చేసింది. ఇక ముఖేష్ అంబానీకి సంబంధించినటువంటి వంతారా అనేటువంటి ఒక ప్రాంతం, అది జంతువులు పెంచుతూ ఉంటారు. ఆ జంతువులు ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలకు వ్యతిరేకంగా తీసుకొస్తున్నారు అనేటువంటిది ఒక పిటిషన్ సుప్రీంకోర్టులో వేశారు. సుప్రీంకోర్టు అన్నింటినీ పరిశీలించిన తర్వాత వాద ప్రతివాదాలు విన్న తర్వాత కేవలం 2 వారాల్లో ఆ పిటిషన్ మీద అంతిమ తీర్పు ఇచ్చేసింది. వంతారాలో ఎలాంటి జంతు సంరక్షణ హక్కులని ఉల్లంఘించట్లేదు, వాళ్ళు చట్ట ప్రకారమే ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల నుంచి జంతువులను తీసుకొచ్చి పెంచుతున్నారు, కాబట్టి వంతారాలో ఎలాంటి తప్పులు జరగడం లేదు, చట్టాల ఉల్లంఘన జరగట్లేదు అని చెప్పి సుప్రీంకోర్టు సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది కేవలం 2 వారాల్లో. మామూలుగా మనం పిటిషన్ వేస్తే 2-3 వారాల్లో క్లియర్ అవుతుందా మీరు ఆలోచించండి. కానీ వంతారా విషయంలో క్లియర్ అయింది. ఇక సెబీ దాదాపు సంవత్సరం క్రితం హిడెన్బర్గ్ మీద ఆదాని గ్రూప్ కంప్లైంట్ చేసింది. సెబీ పరిశీలించిన తర్వాత వెరీ షార్ట్ టైంలోనే సెబీ క్లీన్ చిట్ ఇచ్చేసింది ఆదానికి. మరి మామూలు వాళ్ళకి, మామూలు కంపెనీలకి ఇది సాధ్యమా? ఒక చిన్న పొరపాటు జరిగితేనే సెబీ నుంచి క్లియరెన్స్ తెచ్చుకోవడం అనేది అత్యంత కష్టమైనటువంటి పని. అలాంటిది అత్యంత వేగంగా వితిన్ మంత్స్లో సెబీ నుంచి ఆదానికి క్లీన్ చిట్ వచ్చేసింది. ఇది భారతదేశంలో ఉండేటువంటి చట్టాలు, భారతదేశంలో ఉండేటువంటి స్టాక్ మార్కెట్ వ్యవహారం. మరి ఇప్పుడు సెబీ ఇచ్చినటువంటి క్లీన్ చిట్ ఏంటి ఆదానికి అనేది నేను చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఆర్టికల్, గౌతమ్ ఆదానికి సెబీ క్లీన్ చిట్, ఆదాని గ్రూప్ రాజేష్ ఆదానీలకు కూడా ఇన్సైడ్ ట్రేడింగ్ అబద్ధం, హిడెన్బర్గ్ ఆరోపణలకు ఆధారాలు లేవు, ఊహించిందే జరిగింది. ఆదాని గ్రూప్, ఆ గ్రూప్ ప్రధాన ప్రమోటర్లు గౌతమ్ ఆదాని, రాజేష్ ఆదానీలపై వచ్చిన ఇన్సైడ్ ట్రేడింగ్ ఆరోపణలను క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ కొట్టిపారేసింది. ఆదాని గ్రూప్లకు చెందిన లిస్టెడ్ కంపెనీల షేర్లలో సంబంధిత పార్టీల లావాదేవీలు జరిగినట్టు 2023 జనవరిలో అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిడెన్బర్గ్ రీసెర్చ్ చేసినటువంటి ఆరోపణలను తోసిపుచ్చింది. ఆ సంస్థ చేసినటువంటి ఆరోపణలను తమ దర్యాప్తులో ఇందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదని ప్రకటించింది. దీనికి సంబంధించి సెబీ బోర్డు సభ్యులు కమలేష్ సి వర్షాని గురువారం 2 ఆదేశాలు జారీ చేశారు. ఆదికార్స్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, మైల్ స్టోన్ ట్రేడ్ లింక్స్ ప్రైవేట్ లిమిటెడ్, రెహ్వార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలు ఆదాని గ్రూప్లోని లిస్టెడ్ కంపెనీల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలు అసలు సంబంధిత పార్టీల లావాదేవీల నిర్వచనం పరిధిలోకే రావని సెబీ తేల్చేసింది. ఈ సంస్థలు ఆదాని గ్రూప్ లిస్టెడ్ కంపెనీల నుంచి తీసుకున్న రుణాలను వడ్డీతో సహా చెల్లించినప్పుడు సంబంధిత లావాదేవీల ప్రశ్నే తలెత్తదని స్పష్టం చేసింది. అసలు కేసు ఏంటి? ఆదాని గ్రూప్ ప్రమోటర్లు తమ నిర్వహణలోని విదేశీ డొల్ల కంపెనీలకు నిధులు మళ్లించి ఆ నిధులతో గ్రూప్ లిస్టెడ్ కంపెనీల షేర్లలో కృత్రిమ ర్యాలీ సృష్టిస్తున్నారని హిడెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ 2023 జనవరిలో పెద్ద బాంబు పీల్చింది. దాంతో ఆదాని గ్రూప్ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ ఒక దశలో $15,000 కోట్ల, అంటే సుమారుగా 13,21,000 కోట్లు నష్టపోయింది. ఆదాని ఎంటర్ప్రైజెస్తో పాటు
ప్రధాన లిస్టెడ్ కంపెనీల షేర్ల ధర 50 నుంచి 70% పడిపోయింది. దాంతో 2023 జనవరి నాటికి ప్రపంచ కుబేరుల్లో 3వ స్థానంలో ఉన్న గౌతమ్ అదానీ కనీసం టాప్ 100లో కూడా లేకుండా పోయాడు. ఇప్పుడు ఈ సెబీ క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత క్షమాపణ చెప్పాలి గౌతమ్ అదానీ. హిడెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ నివేదిక ఆధారంగా తమపై ఆరోపణలు చేసిన వ్యక్తులు ఇప్పటికైనా తమ క్షమాపణలు చెప్పాలని అదానీ గ్రూప్ చైర్మన్ అదానీ కోరారు. దీనికి సంబంధించి గురువారం ఆయన సోషల్ మీడియా యాప్ ఎక్స్లో తన వ్యాఖ్యలను పోస్ట్ చేశారు. హిడెన్బర్గ్ సంస్థ దురుద్దేశాలతో తమపై నిరాధార ఆరోపణలు చేస్తుందని తాము మొదటి నుంచి చెప్తున్న విషయాన్ని అదానీ ఆ పోస్టులో గుర్తు చేశారు. సెబీ జరిపిన సమగ్ర దర్యాప్తులోని ఇదే విషయం తేలిందన్నారు. ఈ దురుద్దేశపూరిత నివేదికలో నష్టపోయినటువంటి మదుపర్ల బాధ ఏమిటో మాకు తెలుసు. ఈ నివేదిక ఆధారంగా మాపై తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తులు జాతికి క్షమాపణ చెప్పాలని అదానీ తన పోస్టులో పేర్కొన్నారు. సో ఇప్పుడు అదానీ మీద, అదానీ గ్రూపుల మీద ఆరోపణలు చేసినటువంటి ఈ హిడెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ అనేది క్షమాపణ చెప్పాలి జాతికి అని చెప్పి అదానీ ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు. ఇక సుప్రీంకోర్టు ఏంటి, హిడెన్బర్గ్ రీసెర్చ్ నివేదికలో అప్పట్లో దేశంలో పెద్ద ప్రకంపన సృష్టించింది. ప్రభుత్వ అండదండలతోనే అదానీలు ఇందుకు సాహసించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దాంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఈ ఆరోపణల నిగ్గు తేల్చేందుకు ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇప్పటికే అదానీ గ్రూప్ సంస్థలు గౌతమ్ అదానీ, రాజేష్ అదానీలకు క్లీన్ చిట్ ఇచ్చేసింది. తాజాగా సెబీ కూడా క్లీన్ చిట్ ఇవ్వడంతో అదానీలకు పెద్ద ఊరట లభించినట్లయింది. ఇది మన శ్రీమంతులు, వీళ్ళు ప్రపంచ శ్రీమంతులు, కేవలం భారత శ్రీమంతులే కాదు, ప్రపంచ శ్రీమంతులు. ఇప్పుడు స్టాక్ మార్కెట్లోనేమో ప్లస్ సుప్రీంకోర్టులో క్లీన్ చిట్ ఏమో అదానీ పొందారు. రిలయన్స్ ముఖేష్ అంబానీ గారేమో వంతార విషయంలో క్లీన్ చిట్ పొందారు. మరి సెబీ అలాగే సుప్రీంకోర్టు ఈ రెండు క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎవరైనా ప్రశ్నిస్తారా? ప్రశ్నించేటువంటి ధైర్యం చేస్తారా? సమస్య లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఒకసారి చెప్పిన తర్వాత ఆ తీర్పుని శిరసావహించాల్సిందే. ఒకవేళ ఏదైనా అభిప్రాయ భేదాలు ఉంటే ఉండొచ్చు, కానీ ఆ తీర్పును తప్పు అనడానికి లేదు. భారత రాజ్యాంగం అలాంటిది. సో ఇప్పుడు అదానీ అలాగే అంబానీ వీళ్ళిద్దరూ న్యాయబద్ధంగా, నీతివంతంగా వ్యాపారాలు చేస్తున్నటువంటి కుబేరులు, ప్రపంచంలో అత్యంత నీతివంతమైనటువంటి కుబేరుల జాబితాలో ఇప్పుడు మళ్ళా ఉన్నారు. సో సుప్రీంకోర్టు సెబీ చెప్పింది దాని ప్రకారం. అలాగే ఆ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు సోలార్ పవర్కి సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అవి కూడా అదానీకి సంబంధించినటువంటివి, అమెరికాకు సంబంధించినటువంటి కంపెనీలు. వాటితోటి ఈయన ఒప్పందాలు కుదుర్చుకొని కొన్ని వేల కోట్ల రూపాయలు మిస్యూజ్ జరిగిందని కూడా అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. దాని మీద అసెంబ్లీ లోపల, అసెంబ్లీ బయట కూడా అనేక ఆరోపణలు చేశాయి. మరి ఆ విషయంలో కూడా క్లీన్ చిట్ వస్తుంది, సందేహమే అవసరం లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఒక 10 రోజులు 15 రోజులు మీడియాలో వచ్చింది. తర్వాత అసెంబ్లీలో మాట్లాడారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకున్నారు, కమిషన్ రూపంలో ఒప్పందం కుదుర్చుకున్నారు ఎక్కువ రేటుకి అదానీ సంస్థలతో అని చెప్పేసి అప్పుడు చర్చలు జరిగింది. ఇప్పుడు ఆ చర్చ లేదు, ఆ అంశమే మర్చిపోయారు. అసలు అదేందో కూడా చాలా మందికి తెలియదు. ఈ సోలార్ పవర్కి సంబంధించిన ఒప్పందాలు అవేంటి, యూనిట్కి ఎంత ఎక్కువ వేసుకున్నారు, అసలు అమెరికాలో ఉండేటువంటి అమెరికా బేస్డ్ కంపెనీలు, అమెరికా సెబీ కూడా కంప్లైంట్ జరిగింది అక్కడ, అవి ఇవన్నీ కూడా అప్పుడు చర్చించారు. కానీ ఇప్పుడు లేవు. ఒకవేళ ఉన్నప్పటికీ కూడా అది కూడా క్లీన్ చిట్. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చాలా ధైర్యంగా ఉన్నారు. అసలు నేనే నాకు సన్మానం చేయాల్సింది ఆ ఒప్పందం కుదుర్చుకున్నందుకు, సన్మానం చేయకుండా నన్ను విమర్శిస్తారని చెప్పి ఎందుకు అన్నారంటే ఎప్పటికైనా క్లీన్ చిట్ వస్తుంది అనేటువంటి ధైర్యంతో. సో కాబట్టి ఇప్పుడు ఈ 2 కేసుల మీద మీ అభిప్రాయం ఏంటి అనే దాని మీద మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.